Ladies and gentlemen, 737 service from Hyderabad to Kochi. The captain was ready. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియో ఏంటంటే నా కేరళ ట్రిప్. నేను నా బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్ కోసం కేరళ వెళ్తున్నాను. అండ్ ఇక్కడ ఇంత హ్యాపీగా ముందు రోజు నైట్ ఏమీ ప్యాక్ చేసుకోకుండా ఫస్ట్ థింగ్ చేసేది ఏంటి అంటే నెయిల్స్ పెట్టుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ నేను నెయిల్ ఏమైనా చేయించుకుందాం అనుకున్నాను, బట్ కుదరలేదు, టైం సరిపోలేదు. సో ఇక్కడ మా అక్క కష్టపడి నెయిల్స్ స్టిక్ ఆన్ చేస్తుంది. లిటరలీ ఏం సర్దలేదనమాట. ఓవర్ నైట్లో అప్పటికప్పుడు సర్దాను 12 o'clockకి. నెక్స్ట్ డే మార్నింగ్ 4కి ఐ హ్యావ్ టు లీవ్ అనమాట. మార్నింగ్ 6 o'clockకి ఫ్లైట్ ఉంది. అండ్ ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇంత బ్యూటిఫుల్ ఓల్డ్ నాస్టాలజియా మ్యూజిక్ పెట్టాడు క్యాబ్లో. అసలు నాకు భలే అనిపించింది. బట్ ఎర్లీ మార్నింగ్ అవి వింటుంటే కొంచెం హెడేక్ కూడా వచ్చింది. కానీ ఈ సాంగ్స్ అందరికీ ఎంతమంది గుర్తుపడతారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్లీ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యి ఇక్కడ గేట్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి ఎగ్జాక్ట్లీ 2 hours పట్టింది. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ రష్ ఉంది అని కాదు, ఏంటి లేట్ డిలే అని చెప్తే వాళ్ళ వెబ్సైట్ క్రాష్ అయిందన్నమాట. సాఫ్ట్వేర్ క్రాష్ అయింది, మేము ఏం చేయలేకపోతున్నాం, మిమ్మల్ని చెక్ ఇన్ చేయలేకపోతున్నాం, ఏం అవ్వదు, ఐ థింక్ యూ విల్ మిస్ యువర్ ఫ్లైట్ అది అని చెప్పి చాలా భయపెట్టారు. ఇంకా అయిపోయింది, మిస్ అయిపోయిన ఫ్లైట్ అనుకున్నాను. ఆ సెక్యూరిటీ చెక్ అయిన అదంతా ఇంకా ఉరుకుతానే ఉన్నమాట. అసలు నేను ఎక్కడ వీడియోనే తీయలేదు. ఇంకా అప్పుడు ఫ్లైట్ ఎక్కి అప్పుడు రిలాక్స్ అయ్యాను. వాళ్ళని అనడానికి కూడా లేదు, అంటే ఇప్పుడు అనేంత టైం కూడా లేదు నా దగ్గర. ఐ హ్యావ్ టు రష్. నేను ఫ్లైట్ మిస్ అవ్వాలనుకోలేదు. మిగతా అందరు చాలామంది గొడవ పడుతున్నారు, అన్నీ జరుగుతున్నాయి, కానీ అసలు నేనైతే పరిగెడుతూనే ఉన్నా అన్నమాట. ఇంకా అప్పుడు ఫ్లైట్ ఎక్కి ప్రశాంతంగా కూర్చొని మా మమ్మీ నాకు డ్రై ఫ్రూట్ లడ్డూను ఇంకా 2 ఖజూరు పెట్టింది అన్నమాట. మార్నింగ్ ఏం తినలేం కదా, సో ఐ కెన్ అంటే బ్రేక్ఫాస్ట్ టైప్లో ఇది తినచ్చు అన్నట్టు పెట్టుకున్నా. సో ఫస్ట్ అవి తిన్నాను. ఐ వాజ్ వెరీ హంగ్రీ. నేను అనుకున్నాను చాలా ముందు వచ్చాను, లైక్ 2 hours ఉంది కదా, సో 1 hour చెక్ ఇన్ అవన్నీ చేసేసి 1 hour మంచి కాఫీ అట్లా ఏమన్నా తీసుకుందాము, అట్లా కూర్చుందాం, కాసేపు రిలాక్స్ అవుదాము అనుకున్నా, కానీ ఏది అవ్వలేదు. లిటరలీ అంతా పరిగెట్టడమే అయిపోయిందన్నమాట. ఇంకా ఫ్లైట్ ఎక్కి కొంచెం నాప్ తీసుకుందామని అట్లా తీసుకున్నాను. అండ్ మమ్మీ నాకు మార్నింగ్ కర్డ్ రైస్ చేసి ఇచ్చారన్నమాట. మీరు అనుకోవచ్చు ఏంటిది ఇంత కర్డ్ రైస్ తింటున్నారు ఏముంటుంది అని, బట్ ఇది మా ఇంట్లో రిచువల్ లాగా. సో బేసికలీ కర్డ్ రైస్ ఏంటంటే ముందు రోజు చేసి నైట్ మమ్మీ కర్డ్లో పెట్టి ఉంచుతారన్నమాట. ఓవర్ నైట్ ఉన్న కర్డ్ అది. సో ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ప్రోబయోటిక్స్, వెరీ హెల్దీ కూడా. అందులో మార్నింగ్ ఇంకా తాలింపేసి ఇచ్చింది, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ లాట్ ఆఫ్ హెల్తీ అండ్ ప్రోబయోటిక్స్ ఉంటాయి అనమాట. మీరు కూడా ట్రై చేయండి, ఇట్స్ వెరీ హెల్దీ. సో అది తినేసేసి ఇంకా అలా కొంచెం కూల్ అయ్యి అలా రిలాక్స్ అయ్యానమాట. అప్పటికే కొచ్చి వచ్చేసింది. ఇట్స్ హార్డ్లీ 1.5 hour డిస్టెన్స్ అనమాట. ఇంకా వస్తున్న కొందికి కిందంతా మాకు కనిపిస్తుంది, గ్రీనరీ పెరిగిపోతుంది. అండ్ ఇక్కడ మొత్తం నీలగిరి మౌంటైన్స్ అన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. సో అవన్నీ చూడమని కూడా మాకు అనౌన్స్ చేస్తున్నారు ఫ్లైట్లో. అండ్ ఇక్కడ ఎంత గ్రీనరీ, ఇట్స్ లైక్ అ బెడ్ ఆఫ్ గ్రీన్ అనమాట. ఎక్కడ మనకి అంటే ఇట్లా ల్యాండ్ టైప్లో కనబడట్లేదు, నాకు మొత్తం గ్రీనే కనిపిస్తుంది. అండ్ ఫైనలీ వి రీచ్డ్ కొచ్చి ఎయిర్పోర్ట్. అండ్ ఇక్కడ నాకు రీచ్ అవ్వగానే అంటే ముందు కూడా చెప్పారు చాలామంది ఇక్కడ కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండొచ్చు అని, బట్ ఇట్స్ ఓకే అని నా ఫ్రెండ్ ఉంది కదా, సో అది మేనేజ్ చేస్తుంది అన్నట్టు అనుకున్నాము. బట్ వీ హ్యావ్ ఫేస్డ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ లాంగ్వేజ్తో. మీరు ముందు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ చెక్ ఇన్ బ్యాగేజ్ తీసుకొని నా ఫ్రెండ్ నాతో పాటే రెసిడెన్సీ చేసింది. తను ఎప్పుడో ముందే వచ్చేసింది అనమాట, లైక్ 1/2 hour బిఫోర్. తను బెంగళూరు నుంచి వచ్చింది. సో ఇక్కడ వీఆర్ ట్రయింగ్ టు కమ్యూనికేట్ విత్ క్యాబ్ డ్రైవర్ అనమాట. మేము వెళ్ళాల్సిన ప్లేస్ పేరు మాకు అది నోరు తిరగట్లేదు. మేము ఏదో చెప్తున్నాం, ఆయనకి ఇంకేదో అర్థమవుతుంది. నాకు ఇప్పటికీ అది నోరు తిరగట్లేదు, ఏమంటారు. సో ఇట్స్ యాక్చువల్లీ చెంగనాశ్వరి అనమాట. నాకు తర్వాత తర్వాత ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా తెలుసుకున్నాను, కానీ ఇప్పటికీ తప్పే అనుకుంటా. సో ఇక్కడ నుంచి కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి మేము వెళ్ళాల్సిన ప్లేస్ ఆల్మోస్ట్ 3 hours ఉందన్నమాట. ఇట్స్ అ 3 hour బ్యూటిఫుల్ రైడ్. నేను అనుకున్నాను 3 hours కదా హ్యాపీగా క్యాబ్లో పడుకోవచ్చు అని, కానీ ఎక్కడా పడుకోలేదండి.
కంటిన్యూస్గా ఇట్స్ లైక్ ఎలా అంటే వ్యూస్ వస్తూనే ఉన్నాయి అన్నమాట. అంటే మనము కోయంబత్తూర్ టు ఊటీ ట్రావెల్ చేస్తుంటే ఎలా వ్యూస్ ఉంటాయి అలా ఉన్నాయి. అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు, నాకు అసలు తెలియదు ఇలా ఉంటుందని కూడా. అండ్ బ్యూటిఫుల్ క్లైమేట్, వెదర్ ఎంత బాగుంది, ఎక్కడ చూసినా గ్రీనరీ అండ్ మధ్యలో చిన్న చిన్నగా లేక్ టైప్లో ఉన్నాయి, రివర్ బెడ్ లాగా, అసలు చాలా బాగుంది. సో అసలు మంచి స్టార్టే. సరేలే ఎంత ఇరిటేషన్ వచ్చినా ఫ్లైట్లో ఇక్కడ మాత్రం బాగుందిలే సరేలే అనుకున్నాను. సో మొత్తానికి మేము రీచ్ అయ్యి ఫస్ట్ థింగ్ చేసింది ఏంటంటే ఆకలేసింది, మార్నింగ్ నుంచి ఏం తినలేదని చెప్పి పిజ్జా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఆర్డర్ చేసుకోవడానికి పెద్ద ఆప్షన్స్ లేవు, ఓన్లీ 2-3 ఆప్షన్సే ఉన్నాయి. అండ్ ఇంకా రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట. ఒక 1 o'clock అలాగా ఇంకా బయటకు వస్తే ఫుల్ ఎండగా ఉంది. సరే ఫస్ట్ మనం వెళ్ళి పెళ్లి కూతురిని కలుద్దాము అని చెప్పి మేము కిందకి దిగాము. ఇంకా తను వాళ్ళ కార్ పంపించారు. కానీ మనము ఎవ్రీ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అలా అడగకూడదు కదా, అట్లా కానీ మేము ఏదో ఒకటి వే తీద్దాము వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అని ట్రై చేస్తున్నాము. మేము అనుకున్నాం ఆటోలోనే అడిగేసి వెళ్ళిపోవచ్చు అని, కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్. అనుకున్నంత ఈజీ కాదు అక్కడ. లాంగ్వేజ్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ. బట్ కొంచెము ఇంగ్లీష్లో చెప్పి కొంచెము అలా చూపిస్తుంటే అర్థమవుతుంది. ఇక్కడ మొత్తానికి మేము పెళ్ళికూతురు వారి ఇంటికి వచ్చామన్నమాట. ఇంకా రాగానే మా కోసం అని చెప్పి ఈ బనానా బజ్జీ అంటారు, ఇది లిటరలీ అట్టిపండుని ఇలా ఫ్రై చేస్తారు వాళ్ళు, చాలా టేస్టీగా ఉంటుంది. సో అది తినేసి ఇంకా మేము రిటర్న్ నా ఫ్రెండ్ మమ్మల్ని ఒక షాపింగ్ దగ్గర దింపింది అనమాట. ఫ్యూ స్టఫ్ తీసుకునే ఉన్నాయి రేపటి కోసం అని. అండ్ అక్కడి నుంచి అసలు నేను ఎంత హడావిడిగా ప్యాకింగ్ చేసుకున్నా అంటే నైట్ చాలా థింగ్స్ మర్చిపోయాను. లైక్ ఇంపార్టెంట్ థింగ్స్ అంటే సేఫ్టీ పిన్స్, యూ పిన్స్, అలాంటివి చాలా మర్చిపోయాను. అసలు అలా ఎలా అయ్యిందో అన్నీ ప్యాక్ చేసుకున్నాను, అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను, కానీ అందులో చాలా ఐటమ్స్ మిస్సింగ్ ఉన్నాయి. ఇంకా ఎత్తుకుతున్నా అన్నమాట షాప్స్ ఏముంటాయి అని చెప్పి. అండ్ అందులోనే ఇక్కడ మాకు ఈ ఆటోలో మాకు లాంగ్వేజ్ అర్థం అవ్వట్లేదు. కేరళలో సాహసాలే, ఆటోకి ఏదేదో డైరెక్షన్స్ చెప్పి మొత్తానికి మా హోటల్కి వచ్చాం. వామ్మో ఇలాంటివన్నీ చేయకూడదు. మొత్తానికి మా హోటల్ ఆయనకి ఏం చెప్పామో ఏం అర్థమయ్యిందో, మొత్తానికి ఆటోలో మమ్మల్ని బాగానే దించాడు. ఎవడే ఎటు అని అది ఇది అని చెప్పి వచ్చేసినాం అమ్మ. మొత్తానికి ఇలాంటి సాహసాలు చేయకూడదు. ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని రూమ్కి వచ్చి రెడీ అయ్యామన్నమాట. ఈవినింగ్ మెహందీ ఉంది ఈరోజు. సో అంటే అప్పటికే నా స్కిన్ చాలా ఫ్లేర్ అప్ అయిపోయింది ఆ ఎండకి వేడికి. ఐఎమ్ జస్ట్ హైడ్రేటింగ్ మై సెల్ఫ్. కానీ అండ్ చాలా హ్యూమిడిటీగా కూడా ఉంది. మార్నింగ్ వర్షం పడింది అనమాట, సో కొంచెం హ్యూమిడ్గా కూడా ఉంది. బట్ అంత ఎండగా లేదు, అదొక గుడ్ థింగ్. బట్ వేడిగా ఉందన్నమాట. సో ఇంకా ఇక్కడ నుంచి మేమే ఇంకా ఆటో అన్నీ అడిగి అవి ఇవి కనుక్కొని మేమే వెళ్తున్నాము. బికాజ్ ఆల్ ద టైమ్ అట్లా డిస్టర్బ్ చేయడం మాకు ఇష్టం లేదు. సో అడిగి ఈజీగానే అనిపించింది. ఒక 1-2 times మాకు కొంచెం డిఫికల్ట్ అనిపించింది. బట్ లేటర్ ఆన్ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. మేము జీపీఎస్ అవి లొకేషన్ చూపించి, అండ్ ఇక్కడ వచ్చేసి బ్యూటిఫుల్ సన్సెట్ అవుతుంది అనమాట. అప్పటికే లేట్ అయిపోయాం, సో వీఆర్ హరింగ్ అప్ అనమాట. ఇక్కడేమో వాళ్ళ ఇల్లు వచ్చేసి చాలా పెద్ద ఇల్లు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ ఎలా అంటే మన అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ ఇల్లులు ఉంటాయి కదా ఊర్లో, అలా ఉందన్నమాట. లైక్ అ బిగ్ హౌస్ అండ్ వెనక బ్యాక్ యార్డ్, ఫ్రంట్ ప్లేస్, ఇవన్నీ చాలా బాగున్నాయి. నేను ఇందాక ఈవినింగ్ ఇంటికి వచ్చినప్పుడు అంత చూడలేదు ఇంటిని, జస్ట్ ఫర్ ఒక 10-15 minutes ఉన్నాం అంతే. ఇప్పుడైతే డెకరేషన్ అన్నీ చేసి అంతా పెట్టారన్నమాట. సో ఇక్కడ చిన్న చిన్న రిచువల్స్ జరుగుతున్నాయి వాళ్ళవి. ఇంకా మేము వెళ్ళామని చెప్పి మమ్మల్ని కూడా కూర్చోబెట్టారు. అండ్ ఇక్కడ చూసారా ఇట్లా పనసకాయలు అలానే ఉన్నాయి. లిటరలీ ఇదంతా వెనక అంటే బ్యాక్ యార్డ్ అంతా తోట అనమాట వాళ్ళది. కొంచెం క్లియర్ చేసి వీళ్ళు ఫంక్షన్కి కావాల్సినవన్నీ వేసారన్నమాట. ఇంత పెద్ద హౌస్, అసలు ఇమాజిన్ డెకరేషన్ అని లేకపోతే ఇంకెంత పెద్దగా ఉంటుందో. అండ్ ఇక్కడ వచ్చేసి ద టిపికల్
కేరళ డ్యాన్స్, మనం ఓనం డ్యాన్స్ చూస్తాం కదా, అది వేస్తున్నారు వాళ్ళ కజిన్స్, వాళ్ళ అక్క వాళ్ళందరూ. ఎంత బాగా అనిపించిందో చూస్తుంటే. ఐ డోంట్ రిమెంబర్ అసలు ఇలాగ విజువల్గా అయితే నేను ఎప్పుడు చూడలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట. అండ్ ఇక్కడంతా డెకరేషన్, లైట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. హోల్ హౌస్ ఇస్ లిట్ అప్. నేను ఇంత డెకరేషన్ ఉన్న హౌస్ ఎప్పుడూ చూడలేదు. సో బాగా అనిపించింది. సో మేము ఏం చేసామంటే బయటకు వచ్చేసి హ్యాపీగా వరండాలో బయట చైర్స్ వేసుకొని కూర్చొని అందరినీ చూస్తున్నాం అనమాట, వెళ్ళి వచ్చే వాళ్ళని, అంత డెకరేషన్ని. అండ్ ఫోటోగ్రాఫర్స్ అందరు ఫొటోస్ తీస్తున్నారు. సో నా ఫ్రెండ్ కూడా బిజీగా ఉంది. సో మేమిద్దరము కూర్చొని బయట ఇంకొక ఫ్రెండ్ వస్తున్నారని వెయిట్ చేస్తూ అట్లా ఎంజాయ్ చేసాము. బాగా చిల్ అయ్యాము. ఎంత రిలాక్సింగ్గా ఉందంటే నాకు. మా చుట్టూ అందరు హడావిడిగా తిరుగుతున్నారు కానీ మేము మాత్రం రిలాక్స్గా కూర్చున్నాం అనమాట. వర్షం పడి ఆగడం వల్ల ఇంకా ఎక్కువ వేడిగా ఉంది. హ్యూమిడిటీ బాగా చంపేసింది అసలు. స్టిల్ వీఆర్ మేకింగ్ ఇట్. क्या आता है तुझे? नहीं सिखाओगे? वो डायलॉग बोलना बोलो, हिंदी आता है, बोलो। हिंदी आता है तो मलयालम कब सिखाओगे? बाद में सीखूंगी तब। సో అలా క్యూట్ కాన్వర్సేషన్ అందరితో. మేము ఎవరితో మాట్లాడలేము, ఏదో ఒకళ్ళిద్దరితో హిందీ వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాము. మాకు మాట్లాడే ఓన్లీ పర్సన్ ఎవరు అంటే నా ఫ్రెండ్ సరయాతోనే అనమాట. అండ్ తర్వాత ఫుడ్ పెట్టారు, ఎంత టేస్టీగా ఉండేనో. ఇట్స్ లైక్ ఎలా అంటే అది పనసకాయ బిర్యానీ. అంటే మనకి ఆంధ్ర సైడ్ ఫేమస్ పనసకాయ బిర్యానీ, మనం తినుంటాం ఇంతకుముందు. నా ఫ్రెండ్స్కి అయితే చాలా కొత్తగా అనిపించింది, కానీ వీళ్ళ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. నేను అనుకున్నాను ఇప్పుడు ఓనం సద్య ఉంటుంది కదా, అది పెడతారేమో అనుకున్నాను. బట్ అది రేపు పెళ్ళిలో ఉంటుందంట. అండ్ ఇక్కడ అంతా ఫుల్ డాన్సెస్ అవన్నీ స్టార్ట్ అయ్యాయి. సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. అసలు ఇలా నేను ఎప్పుడు చూడలేదు. సో నాకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ డే వీ స్టార్టెడ్ గెటింగ్ రెడీ అనమాట. మార్నింగ్ అరౌండ్ 6 o'clock లేచాము. లేచి బికాజ్ 9 o'clock దే హ్యావ్ ద ఫస్ట్ ముహూర్తము. అంటే పెళ్ళి వెడ్డింగ్ హాల్లో కాదు, పెళ్ళి వచ్చేసి చిన్న టెంపుల్లో ఫస్ట్. సో టెంపుల్లో పెళ్ళాక దెన్ వెడ్డింగ్ హాల్కి వెళ్తాం అనమాట. అండ్ ఇక్కడ యాజ్ యూజువల్ మేము ఆటో తీసుకొని ఇంకా అడిగి కష్టపడి ఇక్కడ మా ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చారు, ఇంకా వేరే ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. వాళ్ళు కొంచెం డిలే ఉంది ఫ్లైట్. ఇక్కడ వచ్చేసి మేము శారీ వేసుకొని మంచి కొప్పు పెట్టుకున్నాను. నేను ఈ అవుట్ఫిట్ ఇలా వేసుకోవాలి అని చెప్పి నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను, కానీ ఎలా వేసుకోవాలి ఏంటి అని అంటే ఎప్పుడు ట్రై చేసి చూడలేదు ఈ అవుట్ఫిట్ని. ఇదంతా ఇది ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట. సో ఇక్కడ మేము వచ్చి వెయిట్ చేస్తున్నాము టెంపుల్ ముందు, పెళ్ళికొడుకు వాళ్ళు వస్తారు అని చెప్పి. ఇంకా ఆ లోపు మేము ఫ్యూ ఫొటోస్ అలా తీసుకున్నాము. నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది, ఆ బన్ అంతా ఏమైనా జారిపోతుందా జుట్టు. అండ్ ఆ పువ్వులు కూడా పెట్టుకున్నాను, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. అండ్ అవి ఏమైనా లూజ్ అయిపోయి పడిపోయినా నాకు అసలు తెలియదు ఆ బన్లో. సో అన్నీ చూసుకుంటున్నాం అనమాట. అండ్ ఇట్ వాజ్ వెరీ హాట్, కానీ చాలా వేడిగా ఉంది. మార్నింగ్ 9 o'clock కాబట్టి కొంచెం బెటర్గా ఉందని చెప్పాలి. యాక్చువల్లీ రియల్ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి కానీ కుదరలేదు, నాకు దొరకలేదు అనమాట అక్కడ. ఇక్కడ చిన్న టెంపుల్లో పెళ్ళి ఫస్ట్. ఇట్ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. నాకు ఎంత ఇట్ వాజ్ హిట్టింగ్ అనమాట. మేమందరం ఫీల్ అవుతున్నాం అది జరిగే ఈవెంట్ని. సో చాలా బాగా అనిపించింది. అంటే లిటరలీ రోజు రెసిడెన్సీ అంతా చూసిన నా ఫ్రెండ్ తన పెళ్ళి అయిపోతుంది అన్న ఎమోషనల్ పాయింట్ హిట్ అవుతుంది. నాకు చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ పెళ్ళి మెయిన్ తాళి కట్టడం అంతా ఇక్కడ ఈవెంట్ అంతా అయిపోతుంది. తర్వాత వెడ్డింగ్ హాల్కి వెళ్ళాక ఈవెంట్ జరుగుతుంది, అసలైన పెళ్ళి అక్కడ జరుగుతుంది అన్నారు. సో అసలు ఏం జరుగుతుందో చూద్దాము అనుకున్నాము. సో అక్కడ పెళ్ళి అయిపోయాక మేము వెడ్డింగ్ హాల్కి వెళ్తున్నాం అనమాట. టెంపోలో తీసుకెళ్లారు. అప్పటికే వేడి ఎండ అంతా స్టార్ట్ అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే, వెడ్డింగ్ హాల్ అంతా ఏసీ ఉంటుంది కాబట్టి పెద్దగా మనకేమీ అలా అనిపించదు. బట్ వేరింగ్ శారీ ఇంత వేడిలో ఇంత ఎండలో ఎంత డిఫికల్ట్ అనిపించిందో. స్టిల్ వీ ట్రై టు క్లిక్ ఫ్యూ ఫొటోస్. అండ్ ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా షాట్ వచ్చిందనమాట. బట్ వెనక అంకుల్ రూయిన్ చేసేసారు నా షాట్ని. అండ్ ఇక్కడ మాకు దిగంగానే ఇక్కడ వెల్కమ్ టైప్లో ఈ మేళం వాయిస్తున్నారు. దీన్ని యాక్చువల్లీ ఏదో అంటారు మలయాళంలో, నేను మర్చిపోయాను ఆ వర్డ్. నేను చాలా అతి కష్టంగా వాళ్ళు ఉన్న ప్లేస్ వర్డ్ గుర్తుపెట్టుకున్నాను, ఇవన్నీ అంత గుర్తులేవు. సో వెళ్ళి అక్కడ కూర్చున్నాక ఇంకా ఆకలి వేస్తుంది. లైక్ లిటరలీ మార్నింగ్ నుంచి మేమేం తినలేదు కదా. మార్నింగ్ యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దామన్న ప్లాన్ ఉండే, కానీ అప్పటికే లేట్ అయిపోయింది, ఇంకేం తినలేదు అన్నమాట. సో రాగానే మాకు హాల్ ఎంట్రన్స్లోనే మంచిగా ఇలా
జ్యూసెస్ స్టాల్ లాగా పెట్టారనమాట. సో షర్బత్ ఆబ్వియస్లీ అక్కడ అన్నీ ఎలా అంటే మిల్క్ షేక్స్ లాగా ఉన్నాయి. నేను మిల్క్ తాగను కాబట్టి ఐ వాస్ టేకింగ్ జ్యూసెస్, అంటే షర్బత్ టైప్లో లెమన్ జ్యూస్, కోకోనట్ వాటర్ ఇవన్నీ పెట్టారు. అదయ్యాక మేము వెంటనే ఫుడ్కి వెళ్ళాము. ఫుడ్ స్టార్ట్ అయింది 12 o'clockకి. అంటే ఫస్ట్ వెళ్ళి ఫుడ్ తినేసాం పెళ్ళి స్టార్ట్ కాకముందే. చాలా టేస్టీగా ఉండే, చాలా బాగా అనిపించింది. అండ్ దెన్ హియర్ కమ్స్ ద బ్రైడ్. సో బ్రైడ్ని వెల్కమ్ చేస్తున్నారన్నమాట డ్యాన్స్తో ఇలాగా. ఇవన్నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అసలు ఇలా ఉండదు కదా మన పెళ్ళిళ్ళలో. నాకైతే చాలా డిఫరెంట్ కల్చర్ షాక్ లాగా అనిపించింది. ఏం జరుగుతుంది అన్నట్టు అనిపించింది అనమాట. అండ్ బ్యూటిఫుల్ వెల్కమ్. అదైతే కంటిన్యూస్గా నేను ఆ డ్యాన్స్ని చూస్తున్నాము. అండ్ సరే ఓకే బ్రైడ్ వచ్చింది, ఇంకా వెడ్డింగ్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు అసలైన పెళ్ళి స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఏం లేదు, బ్రైడ్ గ్రూమ్ వచ్చారు, స్టేజ్ ఎక్కారు, అంతే పెళ్ళి అయిపోయింది. ఇంకా పెళ్ళి ఏం లేదు. సో మెయిన్ ఈవెంట్ అవ్వాల్సిందంతా టెంపుల్ అయిపోయింది. ఇంక ఇక్కడ ఏం లేదు జరిగేది. అసలు నేను షాక్ అయ్యాను, లిటరలీ కల్చర్ షాక్ లాగా అనిపించింది. కానీ నాకు మళ్ళీ అనిపించింది, అరే ఇది చాలా హ్యాపీ కదా, మనం కూర్చొని 3-4 hours పెళ్ళి చేసుకునే కన్నా జస్ట్ ½ an hourలో అయిపోయింది. అండ్ దే ఆర్ ఫ్రీ టు గో. లైక్ అరౌండ్ 1:30కి అందరి లంచ్ అయిపోయింది అండ్ దే ఆర్ రెడీ టు వెకేట్ హాల్. అలా అయిపోయింది అనమాట. జస్ట్ ఒక 1 hour అంతే. చాలా బాగా అనిపించింది. వావ్, ఇలాంటిది మన దగ్గర ఎందుకు లేదా అనిపించింది. సో ఇంకా అదయ్యాక మేము యాక్చువల్లీ ఇంకా వెళ్ళి ప్యాకింగ్ అవన్నీ చేసుకోవాలి. బట్ నాకు ఒక వియర్డ్ థాట్, అంటే చాలా బ్యూటిఫుల్ థాట్ అని చెప్పాలి, వచ్చింది. ఏంటి అంటే వెళ్ళి ఓనం అది శారీ ఉంటుంది కదా, కేరళ శారీ, అది కొనుక్కుందామని. వియర్డ్ ఏందని ఎందుకంటున్నా అంటే మేము వెళ్ళే అవుట్ఫిట్స్ అలానే ఆ మ్యారేజ్ అవుట్ఫిట్స్లోనే వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే వెళ్ళి చేంజ్ చేసుకునేంత టైం లేదు. నా ఫ్రెండ్కి ఈవినింగే బస్ ఉందన్నమాట బెంగళూరుకి. సో వెళ్ళి నేను ఒక శారీ తీసుకున్నాను. అది లిటరల్లీ 3 శారీస్ తీసుకుందనమాట. చాలా బాగుంది. ఆ శారీ కూడా నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ ఎప్పుడైనా కడితే మీకు వ్లాగ్స్లో చూపిస్తాను. సో ఇంకా మేము ఒక శారీలో వచ్చి 2-3 శారీస్ తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడ నుంచి ఇంక రూమ్కి వచ్చేసి ఐ వాస్ ప్యాకింగ్ అప్. ఇంకా ఆ రోజు బాగా రిలాక్స్ అయ్యాను. లైక్ అరౌండ్ మార్నింగ్ 6కే లేచాం కదా, సో నిద్ర కూడా సరిగ్గా లేదు. బాగా రిలాక్స్ అయ్యి బాగా పడుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. బికాజ్ ఇక్కడ ఈ ప్లేస్ నుంచి కొచ్చికి 3 hours కదా, అండ్ మళ్ళీ ఫ్లైట్కి 2 hours ముందు ఉండాలి. సో ఆల్ దట్ పైల్స్ అప్ ఒక అరౌండ్ 5-6 hours ముందే స్టార్ట్ అయిపోవాలి ఫ్లైట్ టైం కన్నా. సో నా ఫ్లైట్ టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 o'clock ఉందన్నమాట. సో మార్నింగే ఇంకా మేము వచ్చిన క్యాబ్ వాళ్ళతోనే మాట్లాడుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా వెళ్ళే దారంతా నేను చూస్తున్నాను. నేను ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడు, బట్ వాడితే ఫుల్ డెడ్ స్లీప్ వేసాడు క్యాబ్లో. నేను మాత్రం అన్నీ చూస్తున్నాను. ఇంకా ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాక ఇంకొక 1 hour డిలే అని తెలిసింది. సరే అని చెప్పి లాంజ్కి వెళ్ళి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో వీళ్ళ లాంజ్ అయితే. అసలు ఫుడ్ ఎంత బాగుందో అంటే మన హైదరాబాద్ లాంజ్లో ఉంటుంది, కానీ వాళ్ళు హైదరాబాద్ ఫుడ్ కన్నా ఎక్కువ నార్త్ ఇండియన్ ఫుడ్ పెడతారనమాట. ఇక్కడ మాత్రం అలా లేదు, కంప్లీట్ కేరళ ఫుడ్ పెట్టారు. అసలు నేను అక్కడ ఓనం అదే సద్య తిన్న దాంట్లో ఏమేమైతే మిస్ అయ్యానో ఇక్కడ అన్నీ కవర్ అయినట్టు అనిపించినాయి. అండ్ కమింగ్ టు ద ఫుడ్, నేను అక్కడ సద్య గురించి మాట్లాడలేదు కదా. సో బేసికలీ అక్కడ చాలా ఐటమ్స్ పెట్టారన్నమాట. మాకు అన్నీ నచ్చాయి. ఏం తినాలి ఇంకొకసారి ఎలా అడగాలో తెలియక వాళ్ళు ఆల్రెడీ కర్రీ వేసిన దగ్గర అడుగుతున్నాము, ఇది ఉంది కదా ఇది ఇవ్వండి, ఇది పెట్టండి అని చెప్పి. చాలా టేస్టీగా ఉండే. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అక్కడే చేశాను నేను. చేశాక వెళ్ళి వెయిటింగ్లో ఉంది కదా, ఇంకెందుకు గ్యాప్ అని చెప్పి వెళ్ళి లంచ్ కూడా తినేసాను అనమాట లాంజ్లోనే. చాలా బాగా అనిపించింది ఇంకా డిలే ఉంది అని. అండ్ ఇంకా సస్టైన్ అయినాయి నా నెయిల్స్. ట్రిప్ ఎండింగ్ వరకు కూడా సస్టైన్ అయ్యి ఉన్నాయి. ఓహో, అసలు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. అసలు మా అక్కకి చూపించుకుంటున్నా అన్నమాట, ఫోటో పంపించాను, చాలా బాగున్నాయి అక్క నెయిల్స్ అని. సో అలా నా కేరళ ట్రిప్ ఎండ్ అయింది. సో ఫైనల్లీ ఐఎమ్ బ్యాక్ హోమ్. మంచి ఎండ్ సీజన్, ఐ మీన్ మేలోనే వెళ్ళాను నేను. బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ట్రిప్ అండి. ఐ వాంటెడ్ టు షేర్ ఆల్ దీస్ కూడా. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.